నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్సాహంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. రాష్ట్రానికి మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష. వెలగపూడి సచివాలయంలో ఘనంగా సివిల్ సర్వీసెస్ డే వేడుకలు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ పేదల సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి సివిల్ సర్వీసెస్ అధికారిపై ఉందన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం. గుంటూరులో వాడవాడలా చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు. పేదల అభివృద్ధి టీడీపీ ద్వారానే సాధ్యమని నేతల వెల్లడి. ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ తీరుపై టీడీపీ నేతల విమర్శల జోరు. ఎవరెన్ని కుట్రలు పొందినా టీడీపీ విజయాన్ని ఆపలేరని ప్రకటన. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూల నుంచి ఉండవల్లిలోని ప్రజావేదికకు చేరుకున్న ప్రముఖులు, ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉండవల్లిలోని ప్రజా వేదికకు చేరుకున్న ప్రముఖులు, ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మీరే సీఎం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను చంద్రబాబు కట్ చేశారు. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత జగన్లు ట్విట్టర్లో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. శ్రవణాయకుర్మే సమే కామాన్ కామకామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి సివిల్ సర్వీసెస్ అధికారిపై ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. వెలగపూడి సచివాలయంలో సివిల్ సర్వీసెస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంతో పాటు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సహనంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎల్వి చెప్పారు. సివిల్ సర్వీసెస్ అధికారుల జీవితాలు క్రికెట్ మ్యాచ్ లాంటిదిగా అభివర్ణించిన ఆయన ఒక్క బాల్ ఆడకపోయినా అవుట్ కావాల్సి వస్తుందన్నారు. the import of their selection or the expectations that people have. Many of them might think that they have proved that they are intellectually very superior. Some of them may think that perhaps they are destined to be there in the service. There are different ways in which we take when we are selected. Of course, this euphoria of success lasts for pretty long time, as somebody or the other keeps reminding you that you have been selected in one of the most competitive examinations. ప్రతిపక్ష నేత జగన్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఎంపీ కనకమెడల రవీంద్ర ధ్వజమెత్తారు. సీఎం రివ్యూలను ప్రతిపక్షం తప్పుపట్టడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికైన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఉంటుందని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. ఉండవల్లిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడ్ అమల్లో ఉంటే ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వం నిద్రపోవాలా అని నిలదీశారు. సంక్షేమ పథకాలను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీలో ఉన్నది ఎన్నికైన ప్రభుత్వం, కేర్ టేకర్ ప్రభుత్వం కాదన్నారు. కోడ్ కారణం చూపి అధికారులు తప్పించుకోవద్దని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేర్ టేకర్ గవర్నమెంటా, ఎలక్టెడ్ గవర్నమెంటా? రెండే ఉంటాయి. గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా కేర్ టేకర్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్. 2 సందర్భాల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ కేర్ టేకర్ గవర్నమెంట్గా మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది అంటే అసెంబ్లీని సస్పెండ్ చేసినప్పుడు, గవర్నర్ పాలన విధించినప్పుడు కేర్ టేకర్ గవర్నమెంట్ కూడా ఉండదు. అసెంబ్లీని రద్దు చేసి
గవర్నర్ పాలన లేకుండా ఎన్నికైన ప్రభుత్వంతో పాలన చేసి ఎన్నికలు అయ్యే వరకు పాలన చేయమని నిర్వర్తించేటటువంటి విధులు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కేర్ టేకర్ గవర్నమెంట్గా పిలుస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలక్టెడ్ గవర్నమెంట్గా పిలుస్తారు. కేసీఆర్ గారి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి, మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్కి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్కి ఎటువంటి తేడా లేదు. ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి కోడ్ పేరుతో సమీక్షలు నిర్వహించకూడదని ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు తీసుకుంటారా? ఈ నెల రోజులు మీ సాగు మీరు సావండి అని ప్రజలను గాలికి వదిలేద్దామా? కనీసమైనటువంటి ఇంగితము, పరిజ్ఞానము, ఆలోచన, వివేకము, విచక్షణ, కార్యాచరణ లేకుండా ఎందుకండి ప్రజలని ఇంత సంక్షోభంలోకి నెట్టాలనే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు మీరు? సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. చంద్రబాబు పాలన ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని పలువురు టీడీపీ నేతలు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కానందబాబు, జీవీ ఆంజనేయులు, ఏఎస్ రామకృష్ణ, మద్దాలి గిరి, నజీర్ అహ్మద్, మన్నవ సుబ్బారావు, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కీలక పదవులు అలంకరించి పేదల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. తెలుగు వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల్ని దర్శించేలా సాగి చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ, ఆయన యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా కీర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం కోసం 70 సంవత్సరాల వయసులో కూడా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీయేతర పక్షాలన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ యొక్క నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ రోజున ప్రజలందరూ కూడా జాతీయ స్థాయిలో కూడా ఎంతోమంది మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి మన ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ కానీ, కేసీఆర్ కానీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల కుట్రలు చేసి విజయం సాధించాలని చెప్పి అనేక రకాలుగా ఇష్యూలు పన్నారు. అవన్నీ కూడా మరి వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనంగా, వాళ్ళ చేతకాంతనానికి నిదర్శనంగా ఇవాళ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ చేసుకుంటున్నటువంటి పండుగ ఈ పుట్టినరోజు వేడుకలు. అలాగే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూ మోడీ గారి నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలు, అందించిన అభివృద్ధి, చేసిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఒక ఆదర్శం. ఈరోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి దేశంలోనే ఒక రోల్ మోడల్. ఈరోజు చంద్రబాబు గారు ఒక సీనియర్ పొలిటీషియన్, జాతీయ నాయకుల్లో కూడా ఈరోజు అగ్రగణ్యుడు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తీరు దారుణంగా ఉందని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. తప్పుడు విధానంలో ఎవరో గెలవాలని ఈసీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తే ఆక్షేపించని ఎన్నికల సంఘం చంద్రబాబుకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తుందని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రశ్నించారు. ముండవల్లిలోని ప్రజావేదిక మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. టీడీపీ తరపున 157 ఫిర్యాదులు ఈసీకి ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ద్వివేది పంతాలకు పోకుండా సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించుకోవచ్చని చెప్పాలన్నారు. ఇంత రాద్ధాంతం వచ్చి ఇంత రాద్ధాంతమైంది కదా, ప్రెస్లో అన్నిటికీ రియాక్ట్ అవుతున్నారు కదా, ప్రెస్లో వచ్చిన ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు కదండి. ఆయన ఇక్కడ నేను ప్రెస్ పెడతా ఆయన రియాక్ట్ అవుతున్నారు కదా. వరలరామయ్య గారు నేను ఎప్పుడు పెట్టుకోవద్దని చెప్పలేదండి, మీ సీఎం గారిని పెట్టుకున్నా. ఆయనకి ఎందుకు అంత పంతం? ఈజ్ ఓన్లీ అన్ గవర్నమెంట్ ఆఫీసర్, ఆయనకి ఎందుకన్నా పంతం ఎందుకు? ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన గవర్నమెంట్ అధికారి, ఆయనకి ఎందుకు పంతం? నేను ఈరోజు ప్రెస్లో అడుగుతున్నాను. ఆ సీఎంకి ఒక ధోరణి, ఈ సీఎంకి ఒక ధోరణి అండి. మీ ద్వారా వస్తుంది కదా, వెంటనే ఆయన ఒక చెప్పొచ్చు కదా,
నాకు మెసేజ్లు ఇస్తున్నారు కదా. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వివిధ సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు నిర్వహించారు. నిర్లక్ష్య ధోరణి, అజాగ్రత్తతోనే అధిక శాతం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ది ఎక్కడ అధికంగా జరుగుతుందో ప్రమాదాలు కూడా అధిక శాతం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే రోగులను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక మార్గాలు ఉండాలన్నారు. ఒక ప్రమాదం జరిగితే, ఒక కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయితే, లేదా ఒక ఫైర్ జరిగితే ఏమొస్తుంది? పొగ వస్తుంది కదా. మరి పొగ బయటకు పోవాలి కదా. మీరు మొత్తం గ్లాసులతో క్లోజ్ చేస్తే ఆ పొగ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. థర్డ్ ఫ్లోర్ లో ఉన్న పొగ 5th ఫ్లోర్ లోకి పోతుంది. అక్కడ ప్రశాంతంగా వర్క్ చేసిన వాళ్ళు ఆ యొక్క పొగ పీల్చేసి చాలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. అలాంటి బిల్డింగ్లు కట్టుకోవచ్చు. అదే చెప్తుంది, ఎక్కడ డెవలప్మెంట్ ఉందో అక్కడ కూడా సేఫ్టీ తీసుకోవాలి. స్మోక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి. మీరు అపార్ట్మెంట్, మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ అపార్ట్మెంట్స్ కొనుక్కునేటప్పుడు సేఫ్టీ ఉందా లేదా, ఫైర్ సర్వీస్ వాళ్ళు దీన్ని తనిఖీ చేశారా లేదా, ఎక్స్టర్నల్ స్టేర్ కేసు ఉందా లేదా, ఏమైనా ప్రమాదం జరిగితే ఎలాగ ఎస్కేప్ అవడానికి మార్గాలు ఉన్నాయనేది చూసుకోవాలి. అలా చూసుకోకుండా మనం కనుక ముందుకెళ్ళినట్టయితే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉంటాయి. జీవితంలో ఒక్కసారి ప్రమాదం జరిగితే సరిపోదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 130 నుంచి 150 సీట్లు రావడం ఖాయమని ఎంపీ రాయపాటి సాంబశివరావు వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 130 నుండి 150 సీట్లు రావడం ఖాయమని ఎంపీ రాయపాటి సాంబశివరావు వెల్లడించారు. శనివారం రాయపాటి నివాసంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీని నిర్వీర్యం చేసేందుకు మోడీ, కేసీఆర్, జగన్ కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీదే విజయమని రాయపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయపాటి అమృతరావు తదితరులు పాల్గొన్నారు. ఈసారి ముఖ్యమంత్రి గారు 175 గారు 120 నుంచి 150 సీట్లు గెలవడం తథ్యం. మళ్ళీ వారే ముఖ్యమంత్రి, ఇంకో 10 సంవత్సరాల దాకా ఆయన ముఖ్యమంత్రి ఉంటారు. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరు కూడా ఏంటంటే వైఎస్ఆర్ వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు మనల్ని డిస్కరేజ్ చేయడానికి. అవన్నీ కూడా పొరపాటు. మనకి అన్ని కూడా రికార్డులు కూడా వెరిఫై చేసాం. అంతా కూడా మన క్యాండిడేట్లు అందరూ కూడా ఓటింగ్ వేసిన వాళ్ళంతా కూడా వచ్చి చెప్పి అందరూ మేము వేసా ఉన్నారు. అందులో మహిళా సోదరిమణులు కూడా 185% వాళ్ళు వేశారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మా ప్రీతమ నాయకులు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సీఎం చంద్రబాబు 69వ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు కొత్తపేట అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యాన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యి ప్రజాసేవలో 10 కాలాల పాటు వర్ధిల్లాలని అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు ఆకాంక్షించారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శివరాం, నేతలు సురేష్, రమేష్, బాలకృష్ణ తదితరులతో కలిసి చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి కార్యకర్తలతో పంచుకున్నారు. అంతకుముందు వృద్ధాశ్రమంలో వృద్ధులకు, ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నవ్యాంధ్ర ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు బాటలో పయనిస్తామని ప్రభాకర్, నాగేశ్వరరావు ప్రకటించారు. మరి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. మరి ఉదయం నుంచి మాకు ఒక పండుగ వాతావరణం లాగా, మరి అట్లానే ఈ రోజున మరి అర్బన్ పార్టీ ఆఫీస్లో కూడా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఉదయాన్నే మరి పండ్ల పంపిణీ వృద్ధులకి, మరి జనరల్ హాస్పిటల్లో కూడా మరి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అనేక రకాలుగా కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ రోజున మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అట్లానే మరి పేదల యొక్క పెన్నిది మరి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం మా అందరికి కూడా ఒక పండగలాగా ఉంది. ముఖ్యమంత్రి గారి మరొకసారి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని, వారు ఇదే విధంగా 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు
ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని కోరుకుంటూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. వన్ టౌన్లోని గుంటూరు తూర్పు టీడీపీ కార్యాలయంలో ఈరోజు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్తో పాటు తెలుగుదేశం నేతలు, తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ కేక్ కట్ చేసి టీడీపీ కార్యకర్తలతో పంచుకున్నారు. నవ్యాంధ్రకు బాటలు వేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అని కొనియాడారు. తిరిగి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ మంచి చెడ్డలు చూసుకున్నటువంటి నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున పేదలకు అందజేస్తున్నటువంటి నాయకుడు మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని, నిండు ఆయురారోగ్యాలతో కొనసాగాలని చెప్పి మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలను జరపడం జరుగుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో చంద్రబాబు మరోసారి సీఎం అయి తీరుతారని టీడీపీ అధికార ప్రతినిధి యామిని చెప్పారు. ప్రజాసేవకు ముందుండని వైసీపీ నేతలు ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే పోర్టుఫోలియోలు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని యామిని అన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందన్నారు. దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పని తెలుగుదేశం పార్టీని అంటున్నారు. అవునయ్యా, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రజలు, మీడియా అందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు దుకాణం బంద్ అయిపోయి ఎవరు ఉద్యోగులను, ఐటీ ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారో. దుకాణం బంద్ అయ్యేది, బంద్ చేసుకొని కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోటస్ పాండ్కో లేకపోతే మీరు మీ జిల్లాలకు వెళ్ళేది అది మీ వైసీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రజల పక్షానే ఉంటూనే ఉన్నాము. మీలాగా అధికారంలో రావడానికి కోసం అని చెప్పని అడ్డదారుల్ని తొక్కే చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు, రాదు. అలాంటి అవసరం కూడా ఎప్పుడూ ఉండదు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్ళీ మీరు కోరుకున్న తెలుగుదేశం పార్టీనే మనకు అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసి అపర భగీరథునిగా నిలిచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. బస్టాండ్ కూడల్లోని కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. అభిమానులు, కార్యకర్తలతో కలిసి హిదాయత్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనార్టీలతో పాటు రైతాంగ సంక్షేమానికి సీఎం చంద్రబాబు సాగించిన కృషి హర్షదాయకమన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సమర్థవంతంగా, పటిష్టంగా ఉండాలని ఇవాళ గుంటూరు నగరంలో అనేక చోట్ల వారి జన్మదినోత్సవాల్ని ఒక వేడుకలుగా తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు జరుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్ప ఈ రాష్ట్రానికి మరో నాయకత్వం గత్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెందుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ఎన్నుకోవటానికి ప్రజలు ఈ ఎన్నికల్లో స్వతహాగా అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. జీజీహెచ్లో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు, మనోజ్ సుబ్బారావు, మద్దాలిగిరి, నసీర్ అహ్మద్, డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి బాధ్యతలు చేపట్టి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈరోజు నగరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కిషోర్ కుమార్ ఆధ్వర్యాన టూ టౌన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వివిధ బ్యాంకులకు చెందిన బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం లక్ష్యంగా నాటి నుండి నేటి వరకు సంఘం అవిశ్రాంతంగా పోరాడుతుందన్నారు. బ్యాంకింగ్ రంగ పరిరక్షణ లక్ష్యంగా మరింతగా ఉద్యమిస్తామని కిషోర్ కుమార్ వివరించారు. అయితే ఈ యొక్క యూనియన్ బ్యాంకింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల మీద అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉంది. ఒక బ్యాంకు ఉద్యోగ సమస్యల మీదే కాకుండా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతికరమైనటువంటి పనుల మీద కూడా పోరాడుతూ ఉంది. ఉదాహరణకు బ్యాంకులో మరి ఉద్దేశపూర్వకంగా అనేక మంది రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం వలన ఈ బ్యాంకింగ్కి నష్టం కలుగుతుంది. వారి మీద కూడా మరి అకుంఠ దీక్షతో అనేక పోరాటాలు జరిపాము. ఏఐబిఐ యూనియన్ ఈ బ్యాంకింగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టారో వాళ్ళందరి పేర్లు కూడా బయటపెట్టి మరి పత్రికల్లో కూడా ప్రకటించమని డిమాండ్ చేశాము. లంబాడీ తండాలను పంచాయతీలుగా ప్రకటించడం పట్ల గిరిజన సంఘాలు హర్షం ప్రకటించాయి.
ఈ మేరకు సంఘ నేతలు కృష్ణానాయక్, వీరానాయక్, హరిలాల్ తదితరులు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి నుండో పోరాటం చేసిన కారణంగా లంబాడీ తండాలను పంచాయతీలుగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. గిరిజనుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వారు వెల్లడించారు. 17/4/2019 తేదీన 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి నవ్యాంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటమైనది. రాష్ట్ర ప్రభుత్వానికి నంగారాభిరి సేవాలాల్ సేన రాష్ట్ర విభాగం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో దాదాపుగా 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలు చేయాలనే ఉద్దేశంతో నంగారాభిరి సేవాలాల్ సేన పోరాటం చేసిన మీదట 20 తండా పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పంచాయతీ ఆఫీసర్ కూడా నంగారాభిరి సేవాలాల్ సేన తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్నులను తక్షణమే చెల్లించాలని నగర కమిషనర్ శ్రీకేష్ సూచించారు. మరో 10 రోజుల్లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ లభిస్తుందని ఆయన వెల్లడించారు. అర్బన్ ఎస్పీ విజయారావు ఈరోజు ఎలక్షన్ సెల్, ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా కృషి చేసిన వారిని ఎస్పీ అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్సాహంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. రాష్ట్రానికి మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష. వెలగపూడి సచివాలయంలో ఘనంగా సివిల్ సర్వీసెస్ డే వేడుకలు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ పేదల సంక్షేమానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి సివిల్ సర్వీసెస్ అధికారిపై ఉందన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం. గుంటూరులో వాడవాడలా చంద్రబాబు పుట్టినరోజు సంబరాలు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు. పేదల అభివృద్ధి టీడీపీ ద్వారానే సాధ్యమని నేతల వెల్లడి. ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ తీరుపై టీడీపీ నేతల విమర్శల జోరు. ఎవరెన్ని కుట్రలు పొందినా టీడీపీ విజయాన్ని ఆపలేరని ప్రకటన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.